రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్నా క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని, లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయమని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. 5 లక్షలకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని ఆమె అన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి 76 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో చెక్ను అన్న క్యాంటీన్ సీఈఓకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినమైన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వటం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి అన్నారు. అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్లకు ఆర్థిక చేయూతనిచ్చి స్ఫూర్తినిచ్చేందుకు అంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే సంతృప్తి ఏముంటుందని వ్యాఖ్యానించిన భువనేశ్వరి, తాను పలు సందర్భాల్లో అన్న వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కలిగిన సంతృప్తిని, ప్రజల స్పందనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమ మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతి ఏటా తిరుమలలో అన్నప్రసాదానికి 44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి, అన్న క్యాంటీన్లకు 76 లక్షల విరాళం ఈ ఏడాది మీ పుట్టినరోజుకు మేమిచ్చే బహుమానం అంటూ వ్యాఖ్యానించారు. తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒకరోజు అన్నదానానికి 76 లక్షల విరాళం ఇచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి అభినందించారు.